హలో అండి. ఏంటి జిడ్డు ముఖం వేసుకొని అక్క వచ్చేసింది అని అనుకుంటున్నారు కదా. సో ఆయిల్ అయితే పెట్టుకున్నాను. తలకు స్నానం చేసుకుంటాను కదా, రోజు స్నానం చేస్తాను కాబట్టి ఒక 3 డేస్కి ఒకసారి ఆయిల్ పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే అనమాట షాంపూ పెట్టుకుంటాను. సో అదంతా పక్కన పెడితే ఈ సండే వచ్చేసి మా ఇంట్లో భిక్ష పెట్టుకుంటున్నాము. అయ్యప్ప స్వాములకి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్కి భిక్ష అయితే పెట్టుకుంటున్నాము. సో ఏంటి ఈ భిక్ష పెట్టుకుంటే ఏం వీడియో చూపిస్తున్నాం అని అనుకోవచ్చు. పొద్దున్న మండీలో వీడియో తీద్దాం అనుకున్నాను. మార్కెట్కి వెళ్ళాము, అన్ని సామాన్లన్నీ తెచ్చేసామన్నమాట. చూడండి ఇక్కడ ఉన్న ఈ సామాన్లు మీకు రిటర్న్ పెట్టి చూపిస్తాను. ఇదిగోండి సామాన్లన్నీ చూడండి. ఇంకా అంటే పువ్వులు, అంటే మనకి వంటకు సంబంధించిన సామాన్లు ఇంకా అన్నీ సర్దేశాము. ఇవి అరటిపళ్ళు అవన్నీ అనమాట. ఇవి బంతి పువ్వులు అనమాట. అంటే ఎల్లుండి భిక్ష పెడతాము, కానీ మళ్ళీ రేపు నాకు వెళ్ళేయడానికి తీరిక అవుతుందో లేదో అనేసి ఈరోజే తెచ్చేసి ఇంక ఇలా టబ్బుల్లో వేసేసి తడిబట్ట వేసేసాము. సో ఇక్కడ వచ్చేసి నేను మనకి ఫంక్షన్ ఉంటే బ్లౌజ్ కుట్టుకోవాలి కదా అనేసి ఇంకా బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా కూర్చొని కట్ చేస్తే టైం పట్టేస్తుందని ఇలా డైనింగ్ టేబుల్ మీద కట్ చేసుకుంటున్నాను. ఇంకా తాంబూలం ఇవ్వడానికి యాపిల్స్ అయితే తీసుకొచ్చాము. ఇవి టమాటాలు, ఫ్రిడ్జ్ నిండా పూలు ఉన్నాయి, చూపిస్తాను. అసలు తీస్తే అసలు ఖాళీ లేదనమాట ఫ్రిడ్జ్లో. ఇంకా బేబీ కాను, పువ్వులు, తులసాకు, చామంతి పూలు, ఇంకా రోజా పువ్వులు, ఇంకా వేరే వేరే చామంతి పూలు అనమాట. ఇంకా అవి ఏమంటారు, అది నందివర్ధనం మాలలు అనమాట, ఫోటోలకి వేయడానికి మాలలు. సో ఇవన్నీ పువ్వులు నిండిపోయినాయి ఫ్రిడ్జ్లో. ఇలా ఉందనమాట. ఇల్లు అయితే గందరగోళంగా ఉందనమాట. ఫస్ట్ అయితే బ్లౌజ్ కుట్టేసిన తర్వాత రాత్రి ఏ టైం వరకైనా సర్దుకోవచ్చు. ఇల్లు అంటే గందరగోళం ఏం లేదు. ఇవి తెచ్చినవి అన్నీ ఒక పక్కకు పెట్టేశాము. ఇంక ఈరోజు సాయంత్రం కొంచెం ఇల్లు తుడిచేసి దీపం పెట్టుకోవాలి. రేపు మార్నింగ్ శనివారం కాబట్టి ఇంకా మార్నింగ్ తొందరగా లేచి వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసుకోవాలి. రేపు చేసుకుంటే నాలుగో వారం కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇది చూపిద్దామనేసి తీసాను. ఇంకా ఫ్రిడ్జ్లో కొత్తిమీర, పుదీనా అన్నీ ఖాళీ లేదనమాట. అన్ని ఐటమ్స్ అయితే తెచ్చేసాము. ఇంకేమంటే ఆ రోజుకి ఏం తెచ్చుకోవాలా అవే ఉన్నాయన్నమాట, బ్యాలెన్స్ అవే తెచ్చుకోవాలా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వెంకటేశ్వర స్వామి పూజ వీడియో చేసినప్పుడు మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.